పంచిపెడతారు. రమణ సో లోడెత్తాలి ఇదే రా రకంగా అన్నట్టుంది. సార్ రమణ అన్ని లోడెత్తాలి రా రకాలుగా అన్నట్టుందా? ఎస్ సార్, ఆ ఫెసిలిటీస్ సార్ అన్నిటికీ వాడడం బిగిన్ చేశారు. అసలు ఒక వాలంటీర్ తలుచుకుంటే ఒక ఎంఆర్ఓ ఉద్యోగాన్ని తీపిచ్చేయచ్చు. మీకు తెలుసా, డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఛాంబర్ కి వెళ్ళిపోగల సమర్థత ఉన్న ఒకే ఒక్క పర్సన్ వాలంటీర్. డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు. అన్న ఎంఆర్ఓతో పెద్ద ఇబ్బంది అవుతుంది అన్న, వాడితో సమస్య మనకి ఈ ఎలక్షన్ టైంలో వాడి ఇబ్బంది అంటే, అవునా వాడిని ట్రాన్స్ఫర్ కొట్టేద్దాం ఏముందా మన చేతిలో పనేగా అనే స్థాయికి వాలంటీర్ వచ్చేసాడండి. ఈ రోజు ఎంఆర్ఓ గారిని ఏంటి సార్ ఇది అంటే, అమ్మా ఏమన్నా మాట్లాడితే మా ఉద్యోగాలకు ఎసరు పెట్టేలాగున్నారు వీళ్ళు, ఏం సైన్యమో మాకైతే అర్థం కావట్లే, వీళ్ళ జోలికి మేము పోము, వాళ్ళు చెప్పిన పనే మేం చేయాల్సి వచ్చేలాగుంది, ఏమనంటే ఊళ్ళో స్థానబలం అంటారు, ఏది మా అమ్మాయిని కెలికేవాడిని కేసు పెడితే మళ్ళీ మొత్తాన్ని మూసేస్తారు, 1/1 వచ్చేలాగుంది తల్లి, మేమంటే ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేవాళ్ళం, గవర్నమెంటే ఉంది, ఎక్కడ వాళ్ళని అక్కడే సిబ్బంది వేసుకుంటే స్థానబలం పెరిగిపోద్ది, ఇంకో చాట వేసుకోవాలి, సొంత ఊర్లో ఎవరికి పోస్టింగ్ ఇవ్వరని. మరేంటో సొంత ఊర్లో పోస్టింగ్ ఇచ్చి ఈ రోజు పని చేయమంటూ ఈ రోజు తప్పు చేస్తే కొట్టేయండి అని అడుగుతున్నారు. కానీ ఎవరో ప్యానెల్లో వ్యక్తి కొడితే ఊరుకుంటారండి? వాడు 50 ఏళ్లలో ఒకటే పర్సన్, ఏంట్రా ఈ పనులు, ఏంటి ఆ పార్టీకి నువ్వు పని చేయడమా అంటే, ఇందిరాగాంధీ టైంలోనండి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ 1975 లో బహుశా మీకు గుర్తుండి ఉంటదండి, ఏదైతే గవర్నమెంట్ సిబ్బందిని ఎలక్షన్ కి విచ్చలవిడిగా వాడేస్తే రాజనారాయణ గారు ఒక కేసు వేశారు, ఈ ఎలక్షన్ చెల్లదు, ఏదైతే ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని, కలెక్టర్ని నాకే ఓటేయండి, నన్నే గెలిపించండి అంటూ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఆవిడ కూడా అలా చేశారండి. సో అప్పుడు రాజనారాయణ గారు కేసు వేస్తే ఎలక్షన్ అంతా ఎట్టి మట్టి అంటే మొత్తం మూటగట్టి దెబ్బలో ఇస్తారండి, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. మరి ఈ రోజు ఏం చేస్తున్నారంటే తెలుసండి, లూప్ హోల్స్ అన్ని తెలుసండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని వాడకూడదు. మరి వీరెవరండి? అసలు ఫస్టే పార్టీ కార్యాలయం రంగులేసినప్పుడే మేము అనుకున్నాం ఇది కేంద్ర కార్యాలయం, పార్టీ కార్యాలయం ఏమో అంటే, కాదట సచివాలయం అట. మరేంటో సింహం అంటే అడవిలో ఒకటే ఉంటది, సందుకు ఒక సింహం ఉంటే గ్రామ సింహాన్ని ఏమంటారండి తెలుగులో, బహుశా మీ అందరికీ తెలిసి ఉంటది. సో అలాగా సచివాలయాన్ని తీసుకొచ్చి సందులో సింహాల్లా చేశారండి. ఈ సందులో సింహంతో ఏం చేపిస్తున్నారంటే, మన అడ్డ సాయంత్రం 5, 6 దాటేస్తే అక్కడ కూర్చుని పోతారండి. ఇదే దరిద్రం స్కూల్ పరిధిలో సచివాలయం కట్టకూడదురా అంటూ పెద్ద పెద్ద కలెక్టర్ స్థాయికి కేసులు వేసేసి పేమెంట్ అది ఆగిపోయినాయి అని చెప్పి వాళ్ళని అరెస్ట్ మూమెంట్ దాకా వెళ్ళిపోయారండి. ఎందుకంటే స్కూల్ పరిధిలో సిట్టింగ్లు వేసిస్తున్నారండి, వాళ్ళు గొడవలు వీళ్ళ గొడవలు, స్కూల్ అంతా డిస్టర్బ్ అయిపోతుందని. కానీ ఇది ఎమ్మెల్యే అండర్ లో నడిచే సచివాలయం, ఇది ఇక్కడే ఉంటది అంటే, ఈ రోజుకి మా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయినా, కలెక్టర్లు కోర్టు బోనెక్కి 2 చేతులు జోడించి పనిష్మెంట్ అనుభవిస్తున్న ఈ రోజుకి స్కూల్ పరిధిలో సచివాలయం తీయలేదు అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి హవా ఎలా నడుస్తుందో మనం ఆలోచించవచ్చు. అదే ఇప్పుడు ఇట్లాంటివన్నిటినీ పెట్టుకునే ఈ వాలంటీర్ వ్యవస్థతో జనాన్ని, ఎందుకంటే ఆయన ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేడు. ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు రివర్స్ అయ్యారు, దాదాపు 300 మంది రివర్స్ అయిన పరిస్థితి కదా. కింది స్థాయిలో నేతలు కూడా విసిగెత్తిపోయి ఉన్నారు. అసలు ఈ వాలంటీర్లతోనే విసిగెత్తిపోయారు చాలామంది ఎమ్మెల్యేలు. డైరెక్ట్ కంప్లైంట్ ఏంటి, మాకు ఎక్కడుందన్నా, మాకు వాళ్ళ విలువ ఎక్కడుంది, అంత పెదరాయుడు ధనుష్ టు పెదరాయుడు అన్నట్టు, సీఎం టు వాలంటీర్, వాలంటీర్ టు సీఎం మధ్యలో మేమంతా జోకర్లం అయిపోయామని కొంతమంది ఎమ్మెల్యేలే కామెంట్ చేసిన పరిస్థితులు చూసాం మనం. సో ఈ పరిస్థితుల్లో ఇక వీళ్ళెవరిని ఆయన నమ్మే పరిస్థితిలో లేడు. కేవలం వాలంటీర్లను నమ్ముకొని వాలంటీర్ల ద్వారానే మొత్తం ఎలక్షన్ చేయాలనుకుంటున్నారు. అందుకోసమే ఈ శిక్ష